news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగ అయ్యప్ప స్వామి మహాపడి పూజ 12 గంటల నిరంతర సంకీర్తనలతో రికార్డ్. ప్రజా సమస్యలపై జిల్లా సమీక్షేది, మంత్రి ఉత్తమ్ను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. కడుపు కోతల్లో సిరిసిల్ల టాప్, డబ్బు కోసం వృత్తికి కళంకం. ఇక వార్తల్లోని వివరాలు. నీ గానమే నా ప్రాణం పేరుతో నిర్వహించిన అఖండ అయ్యప్ప స్వామి మహాపడిపూజ వేడుక కన్నుల పండుగ జరిగింది. 4 రాష్ట్రాల నుండి 30 భజన మండళ్లు 12 గంటల పాటు నిరంతరంగా భజన చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మన ఊరు మన శుభ్రత కార్యక్రమానికి ప్రతినబూనారు ఆయా సంస్థల ప్రతినిధులు. కరీంనగర్ వైశ్య భవన్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి సుమారు 30 భజన మండళ్లు ఇందులో పాల్గొన్నాయి. ఒక్కో బృందం అరగంట చొప్పున 12 గంటల పాటు నిరంతరంగా భక్తి సంకీర్తనలు పాడి రికార్డు సృష్టించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజ్ దేశ్ పాండే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెల్లో మా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇది విశేషమైన కార్యక్రమం. ఒక 5 సంవత్సరాల నుంచి ప్రారంభించాం. నీ గానమే నా ప్రాణం అంటే అయ్యప్పకు అత్యంత ప్రీతికరమైనది గానార్చన. అందుకని ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు ఈ కార్యక్రమం చేసేవాళ్ళము. కానీ గత 2 సంవత్సరాలుగా భక్తుల ఆలోచన, భక్తుల డిమాండు, భక్తుల ఆసక్తి, భక్తుల ప్రేమ ఇంత పెరిగినందుకు ప్రతి పౌర్ణమి కూడా ఈ కార్యక్రమం చేద్దామని, కానీ ఒక మంచి పౌర్ణమి నుంచి ప్రారంభిద్దామని. ఈరోజు మీకు చాలా తెలుసు, ఏరువాక పౌర్ణమి. ఈరోజు ఇది పవిత్రమైన రోజు. ఆ పవిత్రమైన కార్యక్రమం పవిత్రమైన మనసుతో ఎవరైతే ప్రారంభిస్తారో వారి దగ్గర చేద్దామనుకుంటే ఈరోజు హేమలత గారు ఈరోజు కరీంనగర్లో ఒక రికార్డ్ సృష్టించారు. వారు ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చి, ఆధ్యాత్మిక వ్యక్తులను ఒక దగ్గర తీసుకొచ్చి నిలబెట్టడం అంటే మామూలైన విషయం కాదు. అందుకోసమని చెప్పేసి అందరూ కూడా చాలామంది ఒక ఆలోచనకు ఒక శక్తి జతపరచాలి. ఒక ఆలోచనకు ఒక శక్తి ఎవరంటే మా చంద్రశేఖర్ గారు. వారు ఉద్యోగరీత్యా ఉపాధ్యాయులైన పిల్లల్ని ఎట్లా క్రమశిక్షణలో పెడతారో ఈరోజు ఆధ్యాత్మిక వ్యక్తులను కూడా ఒక క్రమశిక్షణలో తీసుకొచ్చి ఈ కార్యక్రమం సజావుగా నడిపిస్తున్నందుకు వీళ్ళు వెనకాల ఉన్న శక్తులు ఎంతోమంది ఉన్నారు. సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఒక ఇంట్లో ఒక కార్యక్రమం చేయడమే ఎంత గొప్పనో మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఇంతమందిని కలుసుకొని, ఇంతమందిని ఒప్పించి, ఇంతమందిని రప్పించి, ఇంత మనుషులను మెప్పించడం అంటే ఇది మామూలైన విషయం కాదు. లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు చీఫ్ కోఆర్డినేటర్ మెతుకు హేమలత. కాషాయ ధ్వజారోహణం, స్వదేశీ గోపూజ, అఖండ జ్యోతి ప్రజ్వలన ఇలా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త నలుమాచు చంద్రశేఖర్, వైశ్య సేవా కేంద్రం ప్రతినిధులు చిదుర సురేష్, పెద్ది విద్యాసాగర్, ముత్యాల రమేష్, వాసవి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్ పాల్గొన్నారు. ఏబిఏ డిపిఎస్ అనే సంస్థ ద్వారా ఈరోజు నీ గానమే నా ప్రాణం అని చెప్పేసి మేము అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా
ఈరోజు మేము మహా అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇక్కడికి 4 రాష్ట్రాల ప్రజలు వచ్చారు. అలాగే 33 జిల్లాల నుంచి కూడా అయ్యప్ప స్వామికి సేవకులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా వచ్చారు. చాలా చక్కగా మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది సహకరించినందుకు నేను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళలకు పుట్టినిల్లు మన కరీంనగర్, అలాగే దైవభక్తికి పుట్టినిల్లు కూడా మన కరీంనగర్ గడ్డ. అలాంటి గడ్డలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనేటువంటి జాతీయ సంస్థ అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజ్ దేశ్ పాండే గారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈనాటి వేదికను ఏర్పాటు చేయడం ముఖ్యంగా వారి పాదపద్మాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కరీంనగర్ నుంచి దాదాపు 30 భజన మండళ్ళు ఒక్క రోజులోనే నమోదు చేసుకున్నారు. వారికి ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి క్రమశిక్షణే ముఖ్య లక్ష్యంతో, భక్తి ప్రధాన ధ్యేయంతో వారికి అప్పచెప్పడం జరిగింది. పొద్దుటి నుండి ఇప్పటి వరకు 12 బ్యాచ్ల వారు తమ గానామృతాన్ని వినిపిస్తున్నారు. అలాగే ఉదయం పొద్దున కాషాయ ధ్వజారోహణం, తదుపరి గోమాత పూజ, స్వదేశీ గోపూజ, తదనంతరం అఖండ దీపోత్సవం, అలాగే నీ గానమే నా ప్రాణం 12 గంటల పాటు ఏకనామంతో భజనతో మనం అంగరంగ వైభవంగా ఆ వైశ్యభవనంతా మారుమోగుతుంది. అనేక అత్యంత ఉత్సాహంతో పాల్గొన్న ధార్మిక బాంధవులందరికీ, సేవ చేస్తున్న వారందరికీ, గురుస్వాములకి, ధార్మిక బాంధవులందరికీ ఈ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. కరీంనగర్లోని మీ సేవ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 40% గృహ జ్యోతి సిలిండర్ రాయితీ అమలు కావడం లేదని ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభం కానున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకునే చర్యలపైన ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించలేదన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉండడం పట్ల గర్వపడుతున్నామని, అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. కరీంనగర్కు IIIT ఈఎస్ఐ ఆసుపత్రి, పరిశ్రమల ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరారు. ఇప్పటికీ 29 మంది కార్పొరేటర్లు గంగుల కమలాకర్ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్ వర్మ, ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, నాయకులు మీర్ షాకౌత్, చందు, రవిగౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సంక్షేమం చేస్తామని ప్రభుత్వం వచ్చి అప్లికేషన్లు తీసుకొని 0 కరెంటు బిల్లు, 500 గ్యాస్కి ఇస్తామని, మహిళలకు 2500 ఇస్తామని, చాలా 6లో 18 పథకాలు హామీలు ఇచ్చిర్రు. అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు అన్నీ కూడా బుట్ట దాఖలైనాయి. దాని మీద లేదు సమీక్ష. అవి ఎంటర్ అయ్యి ఎవరో విద్యార్థులతో ఎంటర్ చేపిస్తే 0 కరెంటు బిల్లు, అర్హత ఉండి తెల్ల కార్డు ఉండి అర్హత ఉన్నోళ్ళు 40% మెంబర్స్ కూడా 100కు 40 మందికి కూడా ఇలా 0 కరెంటు బిల్లు వస్తలేదు. తెల్ల కార్డు ఉండి అర్హత ఉన్న బీదలకు 140 మందికి కూడా 500 సిలిండర్ ఇంతవరకు అమలు కాలేదు. ఇక 2500 రూపాయలు ప్రతి మహిళకు, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. దాన్ని జాడలేదు. దానికి మళ్ళీ నిబంధనలట, వేరే నిబంధనలు అంటారు. మరే ఈ సీజన్ వర్షాకాల సీజన్, వర్షాకాలంలో మరి వర్షాలు పడి అంటువ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుంది. మరి ఇప్పటికైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి? ఏర్పాటు చేయడా? ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు చెప్పవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నా. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి రాష్ట్ర మంత్రి పొన్నం బాధ్యత వహించాలన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొర్వి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారాయన. మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేదని, అధిష్టానం వద్ద పట్టుబట్టి రాజేందర్ రావుకు పొన్నం టికెట్ ఇప్పించుకున్నారని ఆరోపించారు. నల్గొండలో మంత్రి ఉత్తమ్ 5 లక్షల మెజార్టీతో, పెద్దపల్లిలో 1 లక్షకు పైగా మెజార్టీతో మరో మంత్రి శ్రీధర్ బాబు గెలిపించుకున్నారని గుర్తు చేశారు. పొన్నం ప్రభాకర్ లాంటి వారి వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 50 సీట్లు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నిజ నిర్ధారణ కమిటీకి లేఖ పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చిగిరి శ్రీధర్, బాపురెడ్డి, రవీందర్ యాదవ్, రామ్రెడ్డి, గాదం నరేందర్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గత పార్లమెంటు ఎన్నికల లోపల వివిధ 8 రాష్ట్రాల లోపల గెలవాల్సిన ఎంపీ సీట్లు ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది వాళ్ళు ఒక కమిటీ ద్వారా ఒక రిపోర్టు కలెక్షన్ కోసం బాధ్యులను ఇక్కడ నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే, అందులో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటుకు వస్తే, కరీంనగర్ పార్లమెంట్లో ఇక్కడ ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే
గెలిచే అటువంటి అవకాశం ఉండే. ఇది నేను ఏప్రిల్ 4 తారీఖు నాడే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఇక్కడటువంటి రాజకీయ సామాజిక సమీకరణల వల్ల దాదాపుగా ఆయనకు ఒక 5 లక్షల ఓట్లు వచ్చి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిచేవాడు. కానీ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కొత్త అభ్యర్థిత్వం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడే హుస్నాబాద్ నుంచి ప్రభాకర్ గారు అక్కడ టికెట్ తీసుకున్నప్పుడే వారికి ఇక్కడ నుంచి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడటువంటి మంత్రి గారు, ఇక్కడటువంటి దీపాదాసు మున్షి గారి ద్వారా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మళ్ళీ మార్పులు చేసి ఒక కొత్త వ్యక్తికి ఇక్కడ టికెట్ తీసుకురావడం జరిగింది. ఆర్టీసీ సిబ్బంది చాకచక్యం, డ్రైవర్ కండక్టర్ చొరవతో 3 లక్షల క్యాష్ బ్యాగ్ను తిరిగి పొందాడు ఓ ప్రయాణికుడు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన పవన్ రంగారెడ్డి మంచిర్యాల బస్సులో హైదరాబాద్కు వెళ్తూ ఉండగా పెద్దపల్లి బస్టాండ్లో మూత్ర విసర్జన కోసం దిగారు. తిరిగి వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడంతో ఆందోళన చెందాడు. వెంటనే ఈ విషయాన్ని బస్టాండ్లోని సిబ్బంది ద్వారా కరీంనగర్ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ రమేష్ గమ్యం యాప్ ద్వారా బస్సును గుర్తించాడు. కరీంనగర్కు చేరుకోగానే బస్సులోని క్యాష్ బ్యాగును డ్రైవర్, కండక్టర్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. పవన్ తండ్రి బలరాం కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి వచ్చి ఆర్టీసీ ఏటీఎం రజనీకృష్ణ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ సురేంద్రనాథ్లను నగదుకు సంబంధించిన ఆధారాలు చూపడంతో ఆర్ఎం సుచరిత క్యాష్ బ్యాగును అప్పగించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డు రమేష్ను ఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు. నగర అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షను స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా 1 టౌన్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి చొక్కారావు విగ్రహాలను తొలగించి ఏర్పాటు చేయలేదన్నారు. గురువుగా చెప్పుకునే మంత్రి పొన్నం చొక్కారావు పైన ప్రేమ ఉంటే విగ్రహాలను పునఃప్రతిష్ఠింప చేయాలని సూచించారు. నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిపై సిట్ విచారణ ఏర్పాటు చేసి మున్సిపల్ పాలక వర్గాన్ని రద్దు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని పొన్నంను కోరారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో అవినీతి జరిగిందని బండి సంజయ్ ఇదివరకే కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ మంజూరులో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాత్ర ఉందన్నారు. ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవినీతి పైన కార్పొరేషన్ స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని మీరే అన్నారు. మరి నేను డిమాండ్ చేస్తున్న పొన్నం ప్రభాకర్కు యాజ్ ఎ మినిస్టర్గా సూపర్ సీట్ కోసం రికమెండ్ చేయి. పాలక వర్గాన్ని రద్దు చేయాలని దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రికమెండ్ చేయాలి. ఈరోజు పాలక రద్దు చేయాలి. కలెక్టర్ గారు ఆ రోజు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అందులో కూర్చున్నారు. కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలని మీరే చెప్పారు కదా యాజ్ ఎ మంత్రిగా. మీరోజు యాజ్ ఎ పొన్నం ప్రభాకర్గా చెప్పలే, యాజ్ ఎ మంత్రిగా చెప్పిండ్రు. నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు మంత్రికి మీ లెటర్ ప్యాడ్ ద్వారా ఈ కౌన్సిల్ను రద్దు చేయాలని లెటర్ ఇచ్చే ధైర్యం మీకు ఉందా అని ఈరోజు అడుగుతున్నాను. దయచేసి వెంటనే నేను డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని కూడా ఇంకొక డిమాండ్ నేను మంత్రి గారిని చేస్తున్నా. మీకు ఏమాత్రం తెలంగాణపై ప్రేమ ఉన్నా, చొక్కారావుపై ప్రేమ ఉన్నా ఈ 2 విగ్రహాలు ఒకే రోజు ఏర్పాటు చేయాలి. ఈ 2 విగ్రహాలు ఒకే రోజు ఏర్పాటు చేయాలి. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరంలో గ్రూపు రాజకీయాలకు చొరవ ఇవ్వకండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు ఏబీవీపీ కార్యకర్తలు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు. ఈ కార్యక్రమంలో శ్రీవర్ధన్, అనిల్, యోగేష్, అభిరామ్, సాయి కుమార్, విష్ణు, ప్రదీప్, ప్రశాంత్, సూర్య, ఆకాష్ పాల్గొన్నారు. ఈరోజు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ, బుక్స్ అమ్ముతూ యూనిఫామ్, బెల్ట్, టై, అలాగే చార్ప్నర్, పెన్సిల్, ఒక స్కేల్ తోటి సహా ఇక్కడనే కొనుక్కోవాలని ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులని వేధిస్తూ విద్యార్థుల జీవితాలతోటి ఒక చిలగాట మాడుతున్నటువంటి దృశ్యం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసి మేము ధర్నా నిర్వహిస్తున్న సమయంలో పలుమార్లు డిఓ గారికి కానివ్వండి, ఎంఈఓ గారికి కానివ్వండి వినతి పత్రం ఇచ్చిన సమయంలో కూడా
అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఒక ఘటన ఈరోజు మనందరికీ కనిపిస్తుంది. ఈరోజు ఈ యొక్క అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ తోటి డిఈఓ గారు కానివ్వండి, ఎంఈఓ గారు కానివ్వండి, ఈ యొక్క అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తూ వీళ్ళ ఒక మోచేతి నీళ్లు తాగుతూ వీళ్ళకి వత్తాసు పలుకుతూ ఈరోజు వీళ్ళని ఒక అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యని వ్యాపారం చేయడానికి మద్దతు పలుకుతున్నటువంటి డిఈఓ ఎంఈఓ గారు ఇప్పటికైనా మొద్దు నిద్ర మానుకొని వెంటనే ఇలాంటి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల డిఈఓ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించిన పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టెముక్కల తిరుపతిరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, దుర్శెట్టి రమేష్, కంది రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ఇంకా నిర్లక్ష్యంగా ప్రజలపై అధికార దాహాన్ని రుద్దుతూ ఇంకా వారి యొక్క వ్యవస్థను కంటిన్యూ చేస్తున్న విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన ఎంపీడీఓ ఆఫీస్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే 6 గ్యారంటీల పేరట అంటే ముందుగా పెన్షన్ల విషయంలో లబ్ధిదారులకు చాలా ఇబ్బంది జరుగుతున్న తరుణంలో వారి యొక్క బాధలను మేము చూసి ఈరోజు ఎంపీడీఓ గారికి ప్రభుత్వానికి విన్నవించే విధంగా నిరసన వ్యక్తం చేసి ఎన్నికల సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ప్రజలు మోసం చేస్తూ ఈ ఒక్కొక్క స్కీమ్ విషయంలో ఒక్కొక్క రోజు ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈ యొక్క అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్స్ మంజూరు చేయాలని చెప్పి, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా బడుగు బలహీన వర్గ పేదలందరికీ కూడా ఈ 6 గ్యారంటీల స్కీమ్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939వ సంవత్సరంలో ఏఐఎఫ్బి ఆవిర్భవించిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్వెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఫౌండరు సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన పార్టీది. ఈ పార్టీ ఏర్పడి 84 సంవత్సరాలు పూర్తి చేసుకొని 85వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగినది. అనంతరం ఈరోజు మేము కోరుతున్నది ఏంటంటే సుభాష్ చంద్రబోసు ఒక వ్యక్తి మరొక వ్యక్తి దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక మహోన్నతమైనటువంటి పోరాటాన్ని సైన్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కరీంనగర్ భగత్ నగర్ భగవతి స్కూల్, ఆర్విన్ ట్రీ స్కూల్లో నో బ్యాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల అంటే చదువు మాత్రమే కాకుండా ఆటపాటలు, రకరకాల సామాజిక అంశాలపైన చర్చ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రమణారావు మాట్లాడుతూ స్కూల్ బ్యాగులు లేకుండా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆటపాటలు, శ్లోక పఠనాలు, కథలు చెప్పడం, క్విజ్, డ్రాయింగ్ తదితర అంశాలపైన అవగాహన పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ మోనికారాయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నగరంలో TWJF ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, CPM జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డితో కలిసి ఆఫీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు మేయర్ సునీల్ రావు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజా ఉద్యమాలు కావచ్చు, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని రకాలు కూడా ముందున్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. మరి ఇక్కడ కరీంనగర్లో ప్రెస్ క్లబ్ అంటే అందరికీ ఇప్పటివరకు పరిచయం. ఎందుకంటే 1987 నుంచి ఒక విద్యార్థి నాయకులుగా ప్రెస్ క్లబ్, ప్రెస్ వాళ్ళతో దగ్గర సంబంధాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు ఉండడం, పత్రిక విలువ, పత్రికలో వచ్చే వార్తల విలువ తెలిసిన వ్యక్తిని. ఈ రోజు కూడా 10 పత్రికలు చదివి బయటకు వెళ్ళాను. 10 పత్రికలు చదివిన తర్వాత బయటకు వెళ్తాను తప్పగా. ఆ విధంగా అన్ని పత్రికలు చదివి ఒక విశ్లేషణ చేసుకొని ఏది తెలుసుకొని మాత్రమే బయటకు వెళ్ళే వ్యక్తి నేను. మరి అటువంటి కాబట్టి పత్రికా విలేకరుల యొక్క బాధలు కానీ, వారి యొక్క సంతోషాలు కానీ, వారి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని. చిన్న విలేకరుల నుంచి మొదలుకొని పెద్ద రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న చాలా మంది నాయకులు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి మరి మీరు కోరిన విధంగా మరి ప్రెస్ క్లబ్కు సంబంధించి స్థలం కేటాయించే అధికారం మా మున్సిపల్ కార్పొరేషన్కి లేదు. మున్సిపల్ కార్పొరేషన్ లేదు, కానీ మీకు ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా స్థలం ఇక్కడ వచ్చేటట్టు తప్పకుండా దానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తప్పకుండా నగరపాలక సంస్థ నుంచి పెట్టే అధికారం మాత్రమే. ఆ విధంగా తప్పకుండా సహకారం చేస్తాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వైద్యో నారాయణో హరి అనే నానుడికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు డాక్టర్లు. కాసుల కోసం కక్కుర్తిపడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సాధారణ డెలివరీలు చేయకుండా సర్జరీలు చేస్తూ భవిష్యత్తులో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలను కొని తెచ్చి పెడుతున్నారు కొందరు వైద్యులు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 70% వరకు సర్జరీ డెలివరీలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపైన సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు కొందరు వైద్యులు. వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. డెలివరీకి వచ్చే గర్భిణులకు అవసరం లేకున్నా సర్జరీలు చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు వైద్యులు రికార్డు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం చేసిన సర్జరీలే ఇందుకు నిదర్శనం. సాధ్యమైనంత వరకు తొలి కాన్పు నార్మల్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, DMHOలు అనేకసార్లు ఆదేశాలు జారీ చేసినా కొందరు డాక్టర్లు తీరును మార్చుకోవడం లేదు. పుట్టబోయే బిడ్డ, తల్లికి భవిష్యత్తులో కొంత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే నిపుణుల సూచనలు ఏవీ పట్టించుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు డాక్టర్లు డబ్బే ప్రధాన ధ్యేయంగా ఇష్టారీతిన సిజేరియన్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిజేరియన్ డెలివరీలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం ప్రసవాలలో 65% కడుపు కోతలే ఉండడం గమనార్హం. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన డెలివరీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో ప్రతి 100 కాన్పుల్లో 23.29 సిజేరియన్లు ఉండగా రాష్ట్రంలో మాత్రం 50% పైమాటే.
అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం 70% కంటే ఎక్కువగా కడుపు కోతలు నిర్వహించడం డాక్టర్ల డబ్బు దాహానికి అద్దం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా ప్రైవేట్ వైద్యం మొత్తం మీది దిగజారి మొత్తం బుసలు కొడుతుంది. ఏ విధంగా అంటే సామాన్య ప్రజలను అడ్డు వీరుస్తున్నది. మహిళలు వాళ్ళు నొప్పులు వస్తున్నాయని పోతుంటే కూడా వాళ్ళకు సర్జరీ చేసి కోతలు పెట్టి పంపిస్తున్నారు. దీనికి వాళ్ళ హాస్పిటల్ రన్ చేసుకోవడానికి ఎక్కువ బిల్లులు వేయడానికి ఒకటి ల్యాబులు మెడిసిన్ పరంగా మెడికల్ షాపులు వాళ్ళే అయ్యి నాయకుల హస్తం వీళ్ళ వెనకాల ఉండే వరకే వాళ్ళు ధైర్యంగా ఈ విధంగా చర్యలు ఈ విధంగా చేస్తున్నారు. వీరి మీద మొత్తము నాయకులు కానీ అధికారులు కానీ సరైన విధంగా చర్య తీసుకొని వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారా, మరి ఏ విధంగా వాళ్ళను అదుపులో పెడతారా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేమే ప్రజలమే ముందుకు వచ్చి వాళ్ళ మీద ఉద్యమం ఉధృతం చేస్తాము. వాళ్ళ హాస్పిటల్ మూతలు చేస్తారా, మీరు సీల్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ వైద్యులను అదుపులో పెట్టి ఈ సర్జరీలకు ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీలకు ప్రోత్సహించే విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023 మార్చి నుండి 2024 ఏప్రిల్ వరకు 7,284 కాన్పులు నిర్వహించగా ఇందులో 1,590 మాత్రమే సాధారణ కాన్పులేనట. మిగతా 5,694 సిజేరియన్లు చేశారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం 2,834 డెలివరీలలో కేవలం 253 మాత్రమే నార్మల్ డెలివరీలు, మిగిలిన 2,581 సిజేరియన్లే. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 90% అధిగమించడం విశేషం. దారిలో పోయేటప్పుడు దారి దోపిడీ గాళ్ళు ఉండే, కాకపోతే సిరిసిల్లలో చూసినట్టయితే దారి దోపిడీ కాదు, నిలువు దోపిడీ చేస్తున్నారు ఆసుపత్రులలో. ఈ ఆసుపత్రిలో ఆరోగ్యం కోసం ఏదో చిన్న ఆపద వస్తుందనిపిస్తే అనేక రకాల స్కానింగ్లు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను డెలివరీ కేసులో కానీ తీసుకెళ్తే 90 నుంచి 95% సర్జరీలు చేసుకుంటూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అక్కడ ఆ దండుకున్నప్పటికి కూడా ఆ తల్లికి కానీ పిల్లకి కానీ గ్యారంటీ ఇస్తారన్నది కూడా లేదు. ఈ స్థానికంగా చూసినట్టయితే వాళ్ళు కంపౌండర్లు కూడా వాళ్ళు సర్జరీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. జిల్లా డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు, ఈ కింది స్థాయిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎట్లా దాని శానిటరీ ఎట్లా ఉంది, దీని మీద దేని మీద కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ బెడ్లు సరిగా లేవు, ఆ సదుపాయాలు సరిగా లేవు అని ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అనేక రకాలుగా దండుకొని ఈ ప్రజలను చేస్తున్నారు. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఏడుకొండల వారికి పోతే అక్కడ నిలువు దోపిడీ చేస్తుండే, కాకపోతే ఇప్పుడు ఏడుకొండల వాడి దగ్గరికి కూడా అవసరం లేకుండా ఇక్కడ నుంచి మొక్కి వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇప్పుడు అంతకుముందు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం అన్నా మా ప్రజలకు న్యాయం చేస్తుందని. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న సిజేరియన్ డెలివరీలపైన సమీక్ష నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. మైనింగ్ శాఖ ఏడీపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ దాడికి యత్నించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో చోటు చేసుకుంది. మల్లారం మూలవాగు నుండి ఇసుక తరలింపుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇదే అదనుగా ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇష్టారీతిన ఇసుక తరలిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మైనింగ్ శాఖ ఏడీ క్రాంతికుమార్ ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను ఆపి వే బిల్లు అడిగాడు. దీంతో సదరు ట్రాక్టర్ డ్రైవర్ ఏడీతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడికి యత్నించినట్టు సమాచారం. చివరికి ఏడీని తోసి ట్రాక్టర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మీడియాలో తెలుస్తోంది. ఈ విషయంపై ఏడీని సంప్రదించగా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తం వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఈ నెల 20 నుండి 23 వరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయం వద్ద ఎల్లమ్మ యక్షగాన ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 20న రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 22న పరశురాముడి జననం, 23న రేణుకా ఎల్లమ్మ జమదగ్ని నాగవెల్లి
కార్యవీర్తార్జన సంహారం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. యక్షగాన గురువు శనిగరం మల్లేశం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ నాటక ప్రదర్శనకు భగవత్ భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. కళాబృందం సభ్యుల్లో రమణ, సురేందర్, సుదర్శన్, సంపత్, రాజయ్య, శ్రీనివాస్, క్రాంతి ఉన్నారు. మనము వేటాడకు ఆ అడవికి వెళ్దాము. ఏంటిది గుర్రమా? గుర్రం కన్నా పెద్దది. ఇంకా కుక్క నారా? కుక్క కన్నా పెద్దది. ఏంటి చెప్పాలి? ఏందో దూసరా వెళ్ళి విద్యార్థులకి ఆటలికి ఓర్వలేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.